అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం పార్ట్ 1లో రామాయణం వాల్మీకి ఎందువలన రాయాలో తెలుసుకున్నాం. అలానే ఈరోజు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2లో దశరథ మహారాజుకి కుమారులు ఎలా పుట్టారో తెలుసుకుందాం. దానికి చేసిన యాగాలు తెలుసుకుందాం. ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగారుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: అయ్యా, నేను సంతానహీనుణ్ణి. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యోగాన్ని మీరు నాతో చేయించాలని కాళ్ళు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు: యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు లోకము చేత కీర్తింపబడే 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్ర నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన శత్రువులు చేశాక యోగశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరాలమైన వాళ్ళు వెళ్తారు. ఆ అశ్వం తిరిగి వచ్చే లోపు, అంటే పాల్గొన మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యోగశలు ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుని వశిష్ఠుడిని పిలిచి యోగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యోగానికి ఇతర దేశాలను రాజులు, ప్రజలను, జానపదాలను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి. భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది అనవరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోమాకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జానక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయరాజును పిలవడానికి ఎవరిని కాకుండా స్వయంగా మంత్రులే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు వృద్ధులు, వ్యాధిగ్రహస్తులు, స్త్రీలు, చిన్న పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా, భోజనం ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటాము అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రాలు దానం చేశాడు దశరథుడు. వచ్చిన వాళ్ళంతా ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగే నీ వంశాన్ని ఆచంద్ర తారకంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలంలో 21 వ్యాప్త సందాల్ని పాతారు. మూరెడు కర్రలతో చేసినవి 6, ముదుగు కర్రలతో చేసినవి 6, చండ్ర కర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేష్మత కర్రతో చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యోజార్వదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యోగశాలని నిర్మించాడు. ఎంతో శాస్త్రకమైన ఆ యోగం జరుగుతుంది. చివర్లో ఆ యోగశ్వాన్ని తీసుకొచ్చి ఆ యుక్త సంధానికి కట్టారు. పట్టమహర్షి అయిన కౌశల్య 3 కత్తులతో ఆ యోగాశ్వానాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌశల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి. మరుసటి రోజు ఈ యోగం జయించిన ఋత్విక్కులకి రాజు 4వ భార్యని దానం చేయాల్సి ఉంటుంది. మొదటి పట్టమహర్షిని, ఉపేక్షిత భార్యని, ఉప్పుడుగత్తిని, చివరిగా పాకాలని దానం చేశాడు. ఆ ఋత్విక్కులు ఆ 4 భార్యలను తిరిగి రాజుకు ఇచ్చేశారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ వృత్తులకి దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉలిపర వంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చి దీవెన అశ్వమేధ యోగం అంటారు.
అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డపడుతుందో ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలో మిగతా భాగాలని ఆ హోమంలో హావస్సిగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యోగం జయించి ఋత్వికులకి దానం చేశాడు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూమభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షలేని యోగం జరగదు కూడా కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకి 10 లక్షల గోవుల్ని, 10 కోట్ల బంగార నాణాల్ని, 400 కోట్ల వెండి నాణాల్ని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాల్ని దానం చేశాడు. ఋష్యంగశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీ సంతాన కలగడం కోసం నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యశిష్టను చేస్తాను. అదే పుత్రకామేష్టి యోగం అని చెప్పి ఆ యశిష్ట చేయడం ప్రారంభించారు. ఆ యష్ట చేరుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు, యాక్షలు, గంధర్వలు, కింప ఋషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణ్ణి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరములు వలన గర్వం పొంది వాడు ఈనాడు రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడికి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకుల్ని బాధ పెడుతున్నాడు, ఎక్కడ యజ్ఞములు జరగనివ్వకుండా లేదు, ఋషుల్ని హింసిస్తున్నాడు, పర్వ భార్యను తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసిందిగా అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిగా కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సులతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నరులు, కింపఋషుల చేత మరణం లేకుండా వరం కోరుకుంటున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనిషి వానరలని అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారు లేదా అని చూడకుండా అంత నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒకసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖ చక్ర గాథ పద్మాలని పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అకృత్యాలను నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలను, ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించే ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భాగవనుడు అన్నాడు. నేను నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ వృషశృంగాడు చేయిస్తున్న పుత్రకామేష్టి యోగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యాజ్ఞాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములతో ధరించి, చేతిలో వెండి మూత కలిగి ఉన్న ఒక బంగారు పాయస పాత్రాన్ని పట్టుకొని సింహంలా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజును పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి, నేను మీకు ఏమి చేయగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయన దశరథ, నన్ను పాజప్రత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలో వాళ్ళ ధనధాన్యాలతో తులతులగుతారు, ఆరోగ్యంతో ఉండారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. 3ని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌశల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలో భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యోగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించాడు. ఋష్యశృంగాడికి నాష్టంగా నమస్కారం చేసి ఆయన్ని సత్కరించి శాంత ఋష్యులుగున అని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యోగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధానంగా సత్కరించి దశరథ మహారాజు
జగన్నందుడైన వాడు సర్వలోకాలు చేత నమస్కరించబడేవాడు. 12 నెలలు కౌశల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్ణాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తర్వాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలో ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయడానికి మీరు మీ అంశాలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్య వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమం కలిగిన వానరులను గాంధర్వ అప్సరస కిన్నెర స్త్రీలను కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింతించింది. అప్పుడు నా నోట్లో నుంచి ఒక కింద పడ్డాడు. అతని జాంబవంతుడు. ఇంకా మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడి అంశంతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశంతో సుగ్రీవుడు జన్మించాడు. కుబేరుడి అంశంతో గాంధమాదనుడు జన్మించాడు. అశ్విని దేవతలు అంశంతో మైందవుడు దివ్యాదేవుడు జన్మించాడు. అగ్ని అంశంతో నీలుడు జన్మించాడు. వాయువు అంశంతో హనుమంతుడు జన్మించాడు. పరాధ్యానుడికి శబరుడు, వారణుడికి సుశేషనుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసి ఋషులు మేము కూడా సృష్టిస్తామని కొన్ని కోట్ల వానరులను సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకి జాతా శౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠి మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయేదురు. కనుక ఆయనకి రామ అని సుమిత్ర కుమారుడైన సౌమిత్ర అపారమైన లక్ష్మీ సంపన్నుడు కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయి కుమారుడు భరించే గుణం కలవాడు గనుక ఆయనకి భరత్ అని, శత్రువులను సంహరించగలిగిన వాడు కనుక శత్రుఘ్నుడు అని నామకరణం చేసి వశిష్ఠ మహర్షి తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు అన్ని విద్యాలు నేర్చుకునేవారు. ఎల్లప్పుడూ గురువుల్ని పూజించేవాళ్ళు. లోకంలో అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు తండ్రి గారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జూలపాలు జుట్టుతో రాజమార్గంలో వెళ్తుంటే చూసిన దశరథుడికి తన యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక పుట్టిన పిల్లల్ని చూసుకుంటే ఆ రాజ్య దంపతులు హాయి కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు. నా పిల్లలకి 12 సంవత్సరాలు వయసు దాటింది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి వివాహం చేయాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలను వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరు అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీలాంటి గొప్ప మహర్షులు ఊరుకనే రారు. కాబట్టి మీ కోరికదైనా నేను సంతోషంగా తీరుస్తానని దశరథుడు అన్నాడు. విశ్వామిత్రుడు, దశరథ, నీకు సామత రాజ్యాలందరూ లొంగి ఉన్నారు. దాన ధర్మాలు సక్రమంగా చేస్తున్నావు. మంత్రులందరూ నీకు సౌచవ్యం చేస్తున్నారు అని పలు కుశాలు ప్రశ్నలు వేసి నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అన్నాడు. నీ పెద్ద కుమారుడైన రాముడిని నాతో పంపిస్తావా? నా యాగాలనికి అడ్డు వస్తాను. రాక్షసులను వధించడానికి తీసుకువెళ్తాను అని విశ్వామిత్రుడితో అన్నాడు. ఆ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. మెల్లగా తేరుకున్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు. ఆ రాక్షసులను ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చేతరంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను. పోనీ రాముడే రావాలంటే రాముడితోనే నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమి చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడు తెలుసు. రాముడు రాక్షసులను వధించే తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రికి కనుక నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యాల వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు దశరథుడు, లేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టడు అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చింది. చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పి ధర్మం తెలియని దశరథ
పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతి జీవించి అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు. ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడు అని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు మాట తప్పినప్పుడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడు అంటే ఎవరో తెలుసా? ఈ లోకంలో ధర్మం అంత విశ్వామిత్రుడు, ఈ లోకంలో తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలో బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. శివుడు అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాషించింది. కావున ఈయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కానీ రాముడికి ఆ కీర్తిని దక్కాలని, తనకు తెలిసిన సమస్త విద్యలు రాముడికి దారపోయాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడతావు అని అన్నాడు. దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళి రాముడు తీసుకొరా అని కౌశల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి కౌశల్య రాముణ్ణి పంపింది. సభలోకి వచ్చిన రాముణ్ణి అడ్డుకున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్త భాగ్నం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషమంతా, నా కొడుకుని మీ చేతులతో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అదే చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడు వెనుక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరాడు. ఇలా ఈ కథ ముగిసింది. రేపటి కథలో తర్వాత ఏం జరిగిందో తెలుసు.